మాదక ద్రవ్యాలపై తెలంగాణ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. అయినా కూడా గంజాయి ముఠా ఏమాత్రం ఆగటం లేదు. మళ్ళీ ఓసారి హైదరాబాద్ నగరంలో గంజాయి గుప్పుమంటోంది. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి మరీ మెట్రో సిటీలో గంజాయిని సరఫరా చేస్తున్నారు రెండు అంతర్రాష్ట్ర ముఠాలు. 64 లక్షల రూపాయలు విలువ చేసే 164 కేజీల గంజాయి సీజ్ చేసి హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠాల ఆట కట్టించారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. మహారాష్ట్ర నుంచి వయా నిర్మల్, రాచకొండ కమిషనరేట్ వివిధ మార్గాల్లో నేరుగా హైదరాబాద్ కు గంజాయిని రవాణా చేస్తున్న 6గురిని అరెస్ట్ చేశారు. గ్రేటర్ సిటీపై పోలీసులు గంజాయి రవాణాపై నిఘా పెట్టారు. ఇటీవలే పోలీసులకి పక్కా సమాచారంతో వెస్ట్ జోన్ హుమాయన్ నగర్ లో గంజాయి ఫ్లడ్డర్లను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠాల నిందితులను అరెస్ట్ చేసి 100 కేజీల 32 గంజాయి ప్యాకెట్లను పారామౌంట్ కాలనీలో సీజ్ చేశారు పోలీసులు. ఈ ముఠా సభ్యుడైన దారావత్ రవిపై గతంలో 4 కేసులు ఉన్నట్టు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరిమాల్ తెలిపారు. మరో కేసులో భవానీనగర్ పిఎస్ పరిధిలో 64 కేజీల గంజాయిని సీజ్ చేసినట్టు వెల్లడించారు. ప్రధాన నిందితుడు షేక్ పర్వేజ్ ఆసిఫ్ నగర్ కు చెందిన వారిగా గుర్తించినట్టు తెలిపారు. 164 kgs of ganja was seized. Total property worth 51 lakhs by our task force teams along with local police. So deentlo two cases are there. First case is regarding Humayun Nagar PS limits, crime number 253. In this 3 drug peddlers have been caught. Second case is regarding Bhavani Nagar PS. Deentlo 64 kgs of ganja was seized. In this case also Mugguru 3 drug peddlers are there. 6 నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నారు పోలీసులు. గంజాయి కన్జ్యూర్స్, రిసీవర్స్, ఫ్లడ్లర్లపై నిరంతరం నిఘా కొనసాగుతుంది. గంజాయిపై ఎలాంటి సమాచారం ఉన్నా ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.